అమ్మా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఒక చిలకారిక కోరిక. ఈరోజు వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయినందుకు వాళ్ళకి పండుగ వాతావరణం నెలకొల్పుతున్నది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కుటుంబ సభ్యులు. అలాగే మా డివిజన్లో ఇందిరమ్మ లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లకి ఇంతకుముందే గతంలోనే మనకి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి చెక్ల రూపంలో పంపిణీ చేయడం కూడా జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే లిస్టులతో సంబంధం లేకుండా అర్హులైన వారికి ఇల్లు కట్టుకున్న అర్హత ఉన్న వారికి కూడా గుర్తించి అలాంటి వారికి కూడా మనం ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అలా దానికి మన శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే ఇతర అధికారులు కానివ్వండి, అలాగే ఇందిరమ్మ కమిటీ సభ్యులు దీనికి 100% పనిచేస్తున్నారు. మాకు రాలేదని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి వారికి కూడా త్వరలోనే సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు కూడా రానున్న రోజుల్లో కూడా ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందిరమ్మ ఇల్లు అనేది దశల వారీగా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పునాదుల నుంచి ఇల్లు పూర్తయ్యే వారికి కూడా మనకి డైరెక్ట్ లబ్ధిదారులకి డైరెక్ట్ వాళ్ళ ఖాతాలకి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. మధ్యవర్తి సంబంధం లేకుండా లబ్ధిదారులకే మనము డైరెక్ట్గా నిధులు ఇవ్వడం జరుగుతుంది. మన ప్రజాప్రభుత్వం న్యాయంగా పారదర్శకంగా ఇందిరమ్మ ఇల్లు అర్హులైన వారికి 100% వాళ్ళకి లాభసాటిగా 100% పనిచేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారికి నాయన్ రాజేందర్ రెడ్డి గారికి 62వ డివిజన్ 63వ డివిజన్ అందరూ ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్న అందరి తరపున అన్నగారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఆలోచనతోటి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక్క ఇల్లు ఇయ్యలేని వాళ్ళు 12 ఏళ్ళల్లో ఇవాళ 3500 ఇండ్లు మేము ఇస్తున్నాం. ఇంకా కూడా ఇక్కడ ఎవరైనా అర్హులు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా అవకాశం ఉన్నది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవ్వరు దళార్లను మధ్యవర్తులను పట్టుకొని అవసరం లేదు. ఇందిరమ్మ కమిటీ ఉంటుంది, కార్పొరేటర్ ఉంటారు, డివిజన్లలో ఉన్న పెద్ద మనుషులను వాళ్ళని తీసుకొని మీరు డైరెక్ట్ రండి. లేదంటే మీరు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి ఇచ్చినా పర్వాలేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం అని అంటే గతంలో కొందరు అవహేళన చేసిండ్రు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఓన్లీ ఒక ఎమర్జెన్సీ అనే దాని మీద పెట్టి తీసిండ్రు. గుర్తున్నదో లేదో మీకు? బ్యాంకులు జాతీయత గుర్తు రాలేదే? ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉన్నదా ఎక్కడన్నా? మేము ఇచ్చినాం గతంలో ఇందిరమ్మ ఇల్లు. 12 ఏళ్లలోకి ఇల్లు ఇవ్వలేని మీరు ఇవాళ ఇలా ఏదో ఏమంటాడు వాళ్ళకి పచ్చకమేర్లకు వీళ్ళకు పచ్చకమేర్లు అవపడతాయి అన్నట్టు వాడు అవినీతి అంట. ఎవరన్నా ఒక్కరెక్కడ డబ్బు తీసుకుంటే 25,000 బహుమతి ఇస్తామని చెప్పి ప్రకటించిన ఏకైక వ్యక్తులు మేము ఇక్కడ. అర్హులైన ప్రతి వారికి అప్లై చేసుకొని ఇప్పటికైనా ఇస్తామని చెప్పి రోజు ఇవాళ ఉదయం కూడా వీటి మీద రివ్యూ చేయడం జరిగింది. ఎంతమంది వచ్చిండ్రు, ఇంకెంతమంది కావాలి, అర్హతలు లేకుండా ఎందుకు కోల్పోతున్నారు, వారికి ఏమన్నా ఇప్పుడు 40 గజాలు ఉండాలి, 45 గజాలు ఉండాలి, 40 గజాలు ఉన్నది పాపం, మరి 5 గజాలు లేకుండా తీసేయొద్దు కదా. ఆ 40 గజాల వాళ్ళకు కూడా అవకాశం కల్పించండి అని చెప్పి రివ్యూలో ఇవ్వాలా మేము తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే అర్హత కోల్పోతున్నారు. దాని మీద 1+1 కట్టుకోవడానికి 40 గజాలలో 1+1 కట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడానికి సడలింపు చేయడం జరిగింది. వీటి మీద ఎన్నడన్నా రివ్యూ పెట్టినరా, ఎన్నడన్నా ఇండ్లు ఇచ్చిండ్రా, ఎన్నడన్నా పెన్షన్లకు ఇచ్చేసిండ్రా? ఏం చేసుకుంటూ పోతున్నాం. అది ఏదేమైనా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఇల్లు లేని పేద ఉండకూడదు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అని మేము ఆలోచనతోటి ముందుకు పోతున్నాం.